పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139. భారత్ మాతాకి జై అంటూ తన స్పీచ్ ను మొదలుపెట్టిన కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని కిషన్ రెడ్డి అంటుంటే వర్ధిల్లాలి అంటూ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయేలా బీజేపీ కార్యకర్తలు గట్టిగా అరుస్తూ ఉత్సాహాన్ని చూపించారు. ఈ సందర్భంగా సభలో కిషన్ రెడ్డి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళసై, రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ మంత్రి అయిన గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలకు ఈ రోజు కార్యక్రమానికి తెలంగాణ ప్రజలకు అనేక రకాల మౌలిక వసతులు కల్పించడం కోసం వచ్చినటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైన నీరాజనం పలుకుతున్నానని ఆయన తన స్పీచ్ని స్టార్ట్ చేశారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ప్రజలందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ సౌకర్యాలు మన హైదరాబాద్ నగరం నుంచి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం ఈరోజు వందే భారత్ ట్రైన్ మన తెలంగాణ ప్రజలకు అలాగే ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈరోజు వందే భారత్ ట్రైన్ను ప్రధాని మోడీ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా, ఇది 13వ ట్రైన్, అంటే 14వ ట్రైన్ను ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ 14 ట్రైన్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో 2 ఎక్స్ప్రెస్లో తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహుమతిగా ఇచ్చారని పరేడ్ గ్రౌండ్స్లో సభలో కిషన్ రెడ్డి తెలిపారు.